నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఒక ఆసక్తికరమైన భేటీ జరగబోతోంది రేపు హైదరాబాద్లో. అది గతంలో గురు శిష్యులు, అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2గా ఉన్నారు. ఆయన అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి ప్రస్థానం ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల్లో ఆయన అత్యంత సన్నిహితంగా చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంతే రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. సరే, సన్నిహితుడో, సహచరుడో, అనుచరుడో, శిష్యుడో, అది వారు ఎలా అనుకుంటే అలాగా. బట్ అందరూ అప్పటి నుంచి మనందరం మాట్లాడుకునేది ఏంటంటే ఒక గురు శిష్యుల సంబంధం లాంటిదని. తెలంగాణ తెలుగుదేశం నుంచి పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇక తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చేయాల్సి వచ్చినప్పుడు కూడా, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదో ఎటువంటి విమర్శలు చేయలేదు. పార్టీ పరిస్థితి బాగాలేదు, పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు, ఇక మనుగడ కొనసాగించడం అనేది సాధ్యం కాదు కనుకే తాను పార్టీ మారాల్సి వస్తోందని చెప్పి ఆయన వచ్చేశారు బయటికి. అలాగే ఈ ఓటుకు నోటు కేసులో కూడా అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు అదే సమయంలో రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం, ఈ వ్యవహారానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య పాత్ర పోషించి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించడం ఇవన్నీ మనకి గతంలో తెలుసు. అంటే కేవలం రాజకీయ సంబంధమే కాదు, కుటుంబ పరంగా కూడా అటువంటి అనుబంధం ఇటు రేవంత్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. తాజాగా అనూహ్యంగా 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో నిన్న ప్రధానమంత్రితో పాటు అమిత్ షా ఇతర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఇవాళ కూటమిలో ముఖ్యమైన భాగస్వామిగా తెలుగుదేశం ఉంది. ఎంతవరకు అవి కేంద్రం నెరవేరుస్తుందనేది మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడే దాని గురించి కామెంట్ చేయడం అక్కర్లేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సంబంధించి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి ముఖ్యమంత్రులుగా ఏం చేయాలి అనే భేటీ 6వ తేదీ జరగబోతోంది ప్రజాభవన్లో. జ్యోతిబా పూలే భవనంగా మార్చిన ప్రజాభవన్, అంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ అధికార నివాసం అది. అందులో భేటీ జరగబోతోంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి నెంబర్ 2గా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులుగా మొట్టమొదటిసారి భేటీ కాబోతున్నారు. కొంచెం వెనక్కి వెళ్తే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒక రకమైన అన్నదమ్ముల సంబంధం ఉండేది. కొంత రాజకీయ అవసరాల్లో కూడా ఒకరికొకరు ఉపయోగపడ్డారని చెప్పి అనేవారు. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ నీటి వాటాలకు సంబంధించి పెండింగ్ వివాదాలు కానీ, లేకపోతే విభజనకు సంబంధించి ఆ షేరింగ్లు కానీ, లేకపోతే 9th and 10th షెడ్యూల్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్ వ్యవహారం కానీ, ఇవన్నీ తేలకుండానే ఉండిపోయాయి. ఎందుకు తేలకుండా ఉండిపోయి? మరి ఇద్దరు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి కదా. ఆ మాటకు వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర పోలీసుల్ని పెట్టి పహారా కాయించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంత సంబంధాలున్నా ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి ఆ పార్టీ పాటుపడుతుంది. అక్కడ ఉన్న అధికార పార్టీ అయినా, విపక్షాలైనా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడతాయి. ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు సన్నిహితుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఆలోచించరు. అలా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు ఆయన వ్యతిరేకం అవుతారు, ప్రతిపక్షాలన్నీ వాటిని హైలైట్ చేస్తాయి. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకి రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి 48:52, అంటే ఆ 52% ఆంధ్రప్రదేశ్కి, 48% తెలంగాణకి, అంటే అప్పుడు విభజన నిష్పత్తులు అట్లా చేశారు. అది ఇంకా పెండింగ్ ఉండిపోయాయి. సో తన రాష్ట్ర ప్రయోజనాలు, నీటి వాటాలు తగ్గించుకుని తాను కూడా నా మిత్రుడు కదా, సన్నిహితుడు, శిష్యుడో కదా అని రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఉండాలని ఆయన అనుకోరు. సో ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎట్లా పరిష్కరించుకుంటారు? లేకపోతే కొన్ని భేటీలు కేవలం లాంఛనప్రాయమైన భేటీలా? నిన్న మీకు ఈ ఢిల్లీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడుగుతారా లేదా అనే వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే, అసలు ప్రస్తావన లేదనుకోండి. మిగతావి పోలవరానికి కావాల్సినవి, రెవెన్యూ లోటు, రాజధానికి కావాల్సిన నిధులు,
మిగతా లోటుకు సంబంధించిన నిధులు, ప్రత్యేకమైన అభివృద్ధి వీటి గురించి అడిగారు తప్ప ప్రత్యేకత అడగలేదు. ఎందుకంటే ఆ ఇష్యూని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ పక్కన పెట్టేసింది. ఎందుకంటే బీజేపీని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకోవట్ల. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలకు సంబంధించి భేటీలో ఎటువంటి అవుట్‌కమ్ వస్తుంది? ఈ గురు శిష్యులిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? ఎటువంటి అవుట్‌కమ్ వస్తుంది? లేదా కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు లాంఛనమైన మీటింగేనా? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటికింకా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అవ్వలేదు. హైదరాబాద్ వచ్చినా కూడా ఆయన కేసీఆర్‌ని కలిసి వెళ్ళిపోయారు తప్ప, రేవంత్ రెడ్డికి కనీసం ఒక మర్యాదపూర్వకమైన అభినందన తెలియజేయలేదు. సో, అంటే ఒక తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి అంటే ఆ రకమైన రాజకీయ విభేదాలున్నాయి. అది మినిమమ్ కర్టెసీగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అభినందనలు చెప్పాలని కూడా అనుకోలేదు. అది మనం అప్పుడు మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు అంటే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు. తర్వాత అనూహ్యంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే అప్పట్లో బాబు ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో వైసీపీని ఓడించారు. ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో చెప్పినట్టుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా మద్దతుగా నిలిచారు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు. సో, ఇవాళ ఇప్పుడు ఈ భేటీలో ఈ 2 రాష్ట్రాల సమస్యల్లో ముఖ్యంగా ఉన్నవేంటంటే నదీ జలాలు. అంటే నీటి వాటాల పంపిణీ, నదులకు సంబంధించి నీటి వాటాల పంపిణీ. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదుల జలాల పంపిణీ ఎట్లాగా. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎత్తులు లేకపోతే ఏది వాటర్ ఎంత వదలాలి, దేంటి దానికి సంబంధించి. ఇక ఏపీ, తెలంగాణ గ్రామాల రీమెర్జింగ్ అనేది ఒక సమస్య. దాని గురించి మాట్లాడుకోవాలి. పవర్ డ్యూస్ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంత రావాలి. ఈ విభజన అప్పటి నుంచి ఆ డ్యూస్ అలాగే ఉండిపోయాయి. అలాగే 9th, 10th షెడ్యూల్‌లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఏం చేయాలి అనేది కూడా ఒక ఇష్యూ ఉండిపోయింది. సో, వీటిని ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఎలా ముందుకెళ్తారు? ఇంకా ఆసక్తికరమైన చర్చ ఏమొస్తుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. ఆయన్ని పని రాక్షసుడు అంటారు. అంటే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన గతంలో లాగే 17, 18 గంటలు పని చేయడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి. సో, తాజాగా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలాగే 18 గంటలు, ఇప్పుడు 12 గంటలు, 13 గంటలు పని చేస్తున్నాను. కానీ తెలుగు రాష్ట్రం మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా ఆయనతో పోటీ పడి పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలని ఆసక్తికరమైన కామెంట్ చేశారు. విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ముఖ్యమంత్రులు కష్టపడి పనిచేస్తే అధికారులు కూడా ఆ బాధ్యత ఫీల్ అవుతారు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలి. ఇంకా ఎక్కువగా ప్రొడక్టివ్ వర్క్ జరిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఈ సమస్యల పరిష్కారానికి ఏమన్నా ఒక కమిటీ లాంటిది వేస్తారా? వీలైనంత త్వరగా. అంటే 10 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విభజన అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. సో, పెండింగ్ ఉండిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఏమన్నా సత్వరమే పరిష్కారం వస్తుందా? అలాగే తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ తిరిగి బలపడుతుంది అనేది కూడా ఒక వార్త నడుస్తోంది. అంటే తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఒక క్యాడర్, గతంలో చాలా బలమైన క్యాడర్ ఉండేది. తర్వాత అది స్లోగా వాళ్ళందరూ కూడా రకరకాల పార్టీలకు వెళ్ళిపోయారు నాయకులతో పాటు. మరి మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉందా? ఉంటే మళ్ళీ అప్పుడు రాజకీయ ప్రత్యర్థి అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయినంత వరకు రేవంత్ రెడ్డికి సమస్య లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆయనకి ఇక్కడ సమస్యల్లా బీఆర్ఎస్తోనూ, బీజేపీతోనూ. వేరే తెలంగాణలో కూడా తెలుగుదేశం వస్తే ఆల్రెడీ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ రాజకీయ ప్రత్యర్థిగా తెలుగుదేశం అయితే అదొక రకమైన రిఫ్ట్ వస్తుంది. మరి ఆ రకమైన రాజకీయ ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఆలోపే ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చూద్దాం రేపటి భేటీ తర్వాత 6వ తారీఖు భేటీ తర్వాత ఎటువంటి అవుట్కమ్ వస్తుందో మళ్ళీ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.